జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిపై విరుచుకుపడ్డారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి. ఆదినారాయణ రెడ్డి ఎప్పుడూ నీతిలేని రాజకీయాలే చేశారన్నారు. రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్ఆర్ కుటుంబానికే వెన్నుపోటు పొడిచారన్నారు. అడ్డగోలుగా అవినీతి సొమ్ము వెనకేసుకోవటం వల్లే ఆదినారాయణ రెడ్డికి కమ్మగా ఉందన్నారు రామసుబ్బారెడ్డి. అనకొండలా దోచుకు తింటున్న ఎమ్మెల్యేలను చంద్రబాబు విచ్చలవిడిగా వదిలేశారని మండిపడ్డారు. ఆదినారాయణ రెడ్డికి రాజీనామా చేసే ధైర్యం లేదని సవాల్ విసిరారు. కేవలం పనులు చేయించుకునేందుకు బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు రామసుబ్బారెడ్డి. ఆదినారాయణ రెడ్డి జీవితం అంతా కూడా మనం ఒక్కసారి చూస్తే విలువలు లేని రాజకీయాలు చెప్పినాడు తప్ప నీతి లేని రాజకీయాలు చేసినారు. ప్రతిపక్షంలో ఉండే ధైర్యం లేదు, నిలబడి పార్టీ తరఫున పోరాడే తత్వం లేదు. నైతిక విలువలు లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద గెలిచి ధైర్యం ఉంటే ఆ రోజు రిజైన్ చేసి తెలుగుదేశం పోవాలా? ఏం చేసినాడు? విలువలు లేని రాజకీయాలు చేస్తూ మంత్రి పదవి తీసుకొని అధికారాన్ని అనుభవించడానికి పోయినాడు. వివేకానంద రెడ్డి గురించి ఈరోజు మాట్లాడుతున్నాడు ఆదినారాయణ రెడ్డి. ఆ రోజు వివేకానంద రెడ్డి ఓడగొట్టాలని చెప్పి దిక్కుమాలిన నీతిమాలిన రాజకీయాలు చేసి ఆ రోజు వివేకానంద రెడ్డి ఓడగొట్టింది ఎవరు? అక్రమ సంపాదన ఎక్కువయ్యే కూటమిని బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఏమంటున్నాడు? కమ్మగా లేదంట, కమ్మగా అందంట. నేను చూసా, ఇంత కమ్మగా ఎప్పుడు లేదు. ఇంత కంట్రోల్ లేకుండా చంద్రబాబు నాయుడు గారు కూడా విచ్చలవిడిగా ఎమ్మెల్యేలను వదిలిపెట్టి దోపిడీ చేస్తూ ఉన్నారు. ఈ ఆదినారాయణ రెడ్డి చేసే దోపిడీకి ప్రభుత్వం అండగా ఉంది, ఉన్నతాధికారులు ఉన్నారు. ఈరోజు విచ్చలవిడిగా క్లబ్బులు నడిపినా, ఇసుక తోలుతున్నా పట్టించుకునే నాదుడే లేడు. ఎమ్మెల్యేకు రాజీనామా చేసే ధైర్యం లేదు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఆదినారాయణ రెడ్డి బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు తప్ప ప్రజల కోసం ఎప్పుడు ఇంత త్యాగం చేస్తాడు అనుకోను. త్యాగం చేయడు. నేను చెప్తున్నా, రాసి పెట్టుకోండి.